జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు కథ చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది, బాగా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది, అంటే ఆ ప్రాంతం సంబంధించి కాబట్టి. సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో, దయించి దాన్ని పాడు చేయకండి. మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వస్తా, నెక్స్ట్ వస్తా. ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు, ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి, ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది, ముందు రమ్మని చెప్పాను నేను. థ్యాంక్ యూ పిలిచి. నువ్వు ఎట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఓకే, నెక్స్ట్ వస్తాను, దాని తర్వాత వస్తా. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. అంటే మనం కనెక్ట్ అవుతాం కదా, మనం రియల్ లైఫ్లో మనం ఏం జరిగినా ఏదో ఉన్నా చూసి అన్ని చూసుంటాం. అది చెప్పేటికి అంతలా గంటన్నర సేపు నవ్వి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసే సినిమా చేసే అందుకోసం అడిగా. సురేష్ గారు, ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి. మీరు సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తుండేవాడిని. అక్కడ గీత ఆర్ట్స్లో కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసిన నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు. అది అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా, అసలు ఒప్పుకోరు. దీంట్లో అంటే మేము ఇంకా రివీల్ చేయలేదు, ఫర్దర్గా రివీల్ చేయబోయేది అంటే వినోద్ కుమార్ గారు. ఓకే, అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని. అంటే మనం చాలామంది ఇళ్లల్లో అంటే అంటే కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ అది నేను రివీల్ చేయకూడదు, కానీ 100% ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో, నేను ఎంత నవ్వినా కూడా లాస్ట్ 15 minutes ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో ఆటగాడు ఎవరు? ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు. నువ్వు అడగవలసిన ఈ సినిమా బయట ఆటగాడు ఎవడని అడగలరు. బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా, రోజు అదే న్యూస్ మొత్తం అంతా. రియల్గా మా దాంట్లో ఆటగాడు అంటే తెలియదు, మరి నేను లేను ఎక్కువ లొకేషన్లో అక్కడ. జనరల్గా ఇండస్ట్రీ పుట్టినప్పుడు నేను 30 సంవత్సరాలు చూస్తున్నా అంటే సక్సెస్ శాతం 5%. నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని, లేదంటే పైరసీ జరిగిపోయిందని, ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. మన ప్రతి కొన్నాళ్ళు 5 yearsకి వస్తూనే ఉంది, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్ పొందారు. అయితే సక్సెస్ శాతం మొత్తం ఓన్లీ 5%. బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది, కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక్కో సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి ఆ సైడ్ దుమ్ము దులిపి కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా, ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్లు మూసుకోవాల్సింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కల్కి ఒక 3 years బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూస్తున్నామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. అంటే కల్కి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా, అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3-4 weeks థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి. మగధీరాకు కానీ, బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కల్కి అంత పెద్ద హిట్ అంత బాగుంది, కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక, థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగే రెండోది చూస్తే ఇప్పుడు కల్కి లాంటి సినిమా 2 yearsకో 3 yearsకో వస్తుంది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కల్కి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్, పెద్ద ఎగ్జిబిటర్స్ నేను చెప్పేది, ఎక్కడో చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే చాలా థియేటర్లు కల్కి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బీ సెంటర్స్ ఉంటాయి. బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs. అది వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్నిసార్లు తిరిగేస్తున్నారు, ₹1,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా, ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కల్కి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కల్కి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? దేవరా, September 27th.
దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే December 6 పుష్ప. ఈ మధ్యలో గ్యాప్‌లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం గానీ, ఇయన్నీ తట్టుకోవడం గానీ, ఇయన్నీ ఓకే. ఇన్‌కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా, ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినిట్‌గా 30-40% తక్కువే వస్తున్నాయి. అది. అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చేస్తే బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటుంది. ఎగ్జిబిటర్లు బావుంటారు. అది ఒక సినిమాని ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఎప్పుడు కూడా. నితిన్ ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయలే. అలాగే ఎవరికాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. నితిన్ గారు సార్ జనరల్గా చిన్నప్పటి నుంచి అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ గారిది ఇష్యూ నడుస్తుంది. ఫస్ట్ అదే, కాదు ఇది అదే. అవ్వకూడదు ఫస్ట్. అదే అంటే చెప్పండి, అంటే ఇది నిజమా లేకపోతే షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను అనుకో, నా సినిమా మొత్తం ఎగిరి ఈ ఆయ మొత్తం వెళ్ళి దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు, ఆ గడ్డం గురించి అని చెప్పేసి ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్ గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బీ హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2-3 ఆర్టికల్స్. అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచ్యువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే. రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ, లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్. ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు 15 డేసే ఉంది. ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే, మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ ఆయనది ఉంది, ఎవరిది ఆయనది ఉంది. ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు. బన్నీ గారి హానెస్ట్గా 15 డేసే ఉంది, 15 to 17 డేస్ అంత ఉంది వర్క్ అంతే. సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింకులు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 30-35 డేస్ గ్యాప్ ఉంది, అండ్ మధ్యలో ఈ నా 5 డేట్లు కూడా ఉన్నాయి, ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో 30-35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇట్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్కేసుకుని 1 మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసలు బీభత్సం చేసి ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుకు అనేది. ఇంకో 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే. అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరూని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్, మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి ఇట్లకి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్నో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవ్వట్లేదు దాన్ని. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1 year బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేట్రికల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం. వాళ్ళకి ఏంటంటే ఆ 8 weeks ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసినాయి. మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం, ఈ 8 weeks రూల్ మనం తేవాలనుకుందాము, చాలా చాలా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి 4 వారాలకే 5 వారాలకే కొంతమంది 21 రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటూ పోతున్నారు. ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొనడం మానేసినాయి, రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి. ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కల్ బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ? అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో, అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో 20 days 21 daysకి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే వితిన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక 30-40% థియేటర్కల్ బిజినెస్ పోతుంది.
మరి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్లకి అందరికీ తెలిసిన విషయమే, మీడియాకి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది, మలయాళ ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడుగు వేయాలి, కంపల్సరీ మళ్ళీ జనాల్ని థియేటర్కి తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే, వాళ్ళ డబ్బులు వాళ్ళే. ఒక సినిమాకి వాళ్ళు ఏమైనా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక ఛాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫ్రాన్స్లో ఏంటంటే 180 డేస్ 100 డేస్ 120 డేస్ ఉంటుంది మినిమం. ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది. వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది, థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపొద్దున అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది. వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారో అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి, దాని తర్వాత నుంచే అదైతేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుంది అని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేం కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం, అంటే చేస్తారో చేయరో అన్ని తర్వాత విషయాలు, కానీ తీసుకురండి అని అడిగారంట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు. మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అని. ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడంలో కూడా డిలే జరుగుతుంది అంటున్నారు. అవునండి, ఇది